మరిన్ని వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. గంజాయి విక్రయిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ముఠాను కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి బాపట్ల, చీరాల, మచిలీపట్నంలో విక్రయిస్తున్న ముఠాను పక్కా సమాచారంతో పట్టుకున్నారు. వారి నుంచి 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు దాడులు చేశారు. 36 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. 5 మందిని అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తేతలి, తూర్పు విప్పర్రు గ్రామాల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. మీ భూమిపై మీ హక్కు ఉంటుందని నమ్మకం కల్పిస్తూ ప్రభుత్వం నూతన విధానం తెచ్చిందని చెప్పారు. కొత్త పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలన్నీ తెలుస్తాయన్నారు. షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర కమిషన్ షెడ్యూల్డ్ కులాలకు రక్షణ కవచం లాంటిదని కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. విజయనగరం జెడ్పీ అతిథి గృహంలో ఎస్సీ సామాజిక వర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కమిషన్ కృషి చేస్తుందన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనుల నాణ్యతలో రాజీ పడబోమని ఎంపీ పుట్టం మహేష్ స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులను పరిశీలించిన ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాసిరకం సామాగ్రి వాడారంటూ గుత్తేదారు ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని సీఎం, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే గుత్తేదారును బ్లాక్ లిస్టులో పెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎంపీ వెల్లడించారు. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక 8వ మహాసభలు కర్నూలులో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు సభలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన రచయిత్రులు, కవులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ద్రావిడ సమాజ సాహిత్యాలు అనే అంశంపై 2 రోజుల పాటు చర్చించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 79 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారు ఖర్చైన డబ్బును సీఎం సహాయ నిధి కింద పొందవచ్చన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. 68 మంది లబ్దిదారులకు 55 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మహిళల భద్రతా సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణతోనే సమాజంలో మార్పు సాధ్యమని అన్నారు. అనంతరం కదిరిలో ర్యాలీ నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థుల ప్రతిభ వెలికితీసేలా అనకాపల్లిలో నిర్వహించిన పోటీలు ఆకట్టుకున్నాయి. 255 మంది దివ్యాంగ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. సోలో, గ్రూప్ డాన్స్, చిత్రలేఖనం, పాటలు, పెయింటింగ్, స్కిట్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా ఇతర రంగాలపైన పట్టు సాధించేలా టీచర్లు కృషి చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ సూచించారు. పి గన్నవరంలో జెడ్పీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.